ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా మనందరికీ తెలిసినటువంటి మాట 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. తడవచ్చుకుని కట్టుకొచ్చినట్లయితే ఒకసారి దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తుపట్టుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసైన దేవ, మరొకసారి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రభుదినాన మీ మందిరావరణంలో చేరి ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి, కొనియాడటానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి, కీర్తించడానికి, స్తోత్రించడానికి మా ప్రభువా, నా జీవితంలో, మా అందరి జీవితాలలో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి, గణపరచడానికి సహాయం చేశారు, వందనాలు. అదే రీతిగా నాయన ఆరాధన నిమిత్తం మా తండ్రి మా మధ్యలో మీరు వచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మా జీవితాలలో మా ప్రభువా ఎటువంటి కాపరిగా నీవు ఉంటున్నావో మరొకసారి మా గమనానికి తీసుకుని రాబోతున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. నాయన మీ కాపరత్వంలో ఉన్నందుకు నాయన మేము ఎంతో ధన్యులమై ఉంటున్నాం ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ సన్నిధిలో నిలబడని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా, బలపరచండి, అభిషేకించండి మా ప్రభువా. నాయన మా తండ్రి, నోటి మాంద్యం నుంచి, నాలుక మాంద్యం నుంచి నన్ను విడిపించి కేవలం నాయన మీ నామానికి మహిమకరంగా మా ముందుటువంటి సమయం మా ప్రభువా ఉండటానికి సహాయం చేయమని, అన్ని విషయాలు మెండైన సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. చదవనటువంటి వాక్య భాగంలో మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. చిన్న వయసు నుంచి అనేక సార్లు ఈ యొక్క కీర్తన కంఠపాఠముగా మనం అనేక సార్లు అప్పచెప్పి ఉంటాము, బైహార్ట్ చేసి ఉంటాము. ఈ కీర్తన మీద అనేకమైనటువంటి వర్తమానాలు కూడా మన జీవితాలలో విని ఉంటాము, ధ్యానము చేసి ఉంటాము. అయితే ఈ మధ్యలో కొంతమంది క్రైస్తవేతరులు, మతోన్మాద వ్యక్తులు క్రైస్తవులని, విశ్వాసులని గొర్రెలు లేక గొర్రె బిడ్డలుగా వారు హేళన చేస్తూ అపహాస్యము చేస్తూ ఉంటున్నారు. అయితే ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు మనుషుల్ని మనుషులలాగా చూడకుండా వారు ఈ రీతిగా వక్రీకరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉంటున్నారు, హాస్యము చేస్తూ ఉంటున్నారని చెప్పి బాధ వేసింది. అయితే లేఖనాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నిజముగానే విశ్వాసులు గొర్రెలు అనే విషయము అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అయితే మన జీవితంలో ఆయన ఎంత మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడో ధ్యానం చేసినప్పుడు ఆ కాపరత్వం మన జీవితాలలో ఎంతైనా ఆదరణని కలిగిస్తూ ఉంటుంది ప్రియులారా. వాస్తవానికి 22, 23, 24 కీర్తనలు కాపరి కీర్తనలు అని పిలుస్తూ ఉంటారు. 22వ కీర్తన మంచి కాపరిగా, 23వ కీర్తన గొప్ప కాపరిగా, 24వ కీర్తన ప్రధాన కాపరిగా ఉంటూ ఉంటాయి. అయితే 22వ కీర్తనలో మనలను రక్షించడానికి, సమస్త మానవాళిని కూడా రక్షించడానికి ఆయన మరణించి మరి మంచి కాపరిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటున్నాం. 23వ కీర్తనలో మనలను పోషించడానికి, నడిపించడానికి, భద్రపరచడానికి, సంరక్షించడానికి ఆయన 23వ కీర్తనలో ఆయన గొప్ప కాపరిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా 24వ కీర్తనలో ఆయన త్వరలో ఈ లోకానికి రానైనటువంటి రారాజుగా, ఈ భూమిని పరిపాలించేటువంటి అధిపతిగా ఆయన తిరిగి వస్తున్నటువంటి ప్రధాన కాపరిగా ఈ యొక్క కీర్తనలో రాస్తూ ఉంటున్నాడు. అయితే 23వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్య భాగములో దావీదు మహాశయుడు అంటున్నాడు కదా, ఆయన నా కాపరి అంటూ ఉన్నాడు. అంటే వ్యక్తిగతముగా ఆయన నా కాపరి అంటూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలను కూడా మనం చూసినట్లయితే నేను, నన్ను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ 6 వచనాలలో కూడా అనేక రీతులుగా ఆ దేవుడిని మరి ఓన్ చేసుకున్నట్లుగా, దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ 6 వచనాలలో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. నా కాపరి అంటూ ఉన్నాడు తప్ప మన కాపరి అని ఆయన ప్రకటించడం లేదు. ఎందుకంటే గొర్రెల యొక్క స్వభావము, గొర్రెల యొక్క ప్రవర్తన ఏ రీతిగా
ఉంటుందో ఎరిగినటువంటి అనుభవము దావీదు జీవితంలో కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే బాలుడిగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు గొర్రెలను కాచినటువంటి అనుభవము దావీదికి ఉంది. కాబట్టి తనని తాను ఒక గొర్రెతో పోల్చుకుంటూ దేవుడు ఆ దావీదు జీవితంలో ఎటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడో, దావీదు జీవితంలో ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడో ఎరిగినటువంటి వాడై వ్యక్తిగతముగా ఆయన నా కాపరి అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాన్ని స్పష్టముగా ఎరిగినటువంటి వాడై, అనుభవించినటువంటి వాడై యెహోవా నా కాపరి అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో కనుక చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. గొర్రెలు త్రోవ తప్పిపోయినప్పుడు అవి నశించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అవి దాడి చేయబడతాయి, లోయలలో మునిగి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, కొండల నుంచి జారి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రియులారా, అదే రీతిగా యెషయా ఇక్కడ ప్రవచిస్తున్నాడు, లేక ధృవీకరిస్తూ ఉంటున్నాడు కదా, మనమందరము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఏదైతే దిశా నిర్దేశము చేసి ఉంటున్నాడో ఆ మార్గము నుంచి తొలగిపోయినట్లుగా మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము అని చెప్తూ ఉంటున్నాడు. అంటే యెషయా కూడా విశ్వాసుల్ని గొర్రెలతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు నిర్దేశించినటువంటి ఆ దిశలో మనం నడవకుండా మనకి నచ్చినట్లుగా, మన ఇష్టానుసారముగా, మనకు నచ్చినటువంటి త్రోవలో ఏ రీతిగా అయితే గొర్రె త్రోవ తప్పిపోతుంటుందో ఆ రీతిగానే మనము కూడా త్రోవ తప్పిపోయినటువంటి మనుషులుగా ఉన్నాము అని చెప్పి యెషయా అక్కడ ధృవీకరిస్తూ ఉంటున్నాడు. అదే విషయాన్ని నూతన నిబంధనలో పేతురు రాస్తూ ఉంటున్నాడు కదా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అంటున్నాడు. యెషయా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో, ధృవీకరించాడో అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో కూడా పేతురు మహాశయుడు రాస్తూ ఉంటున్నాడు. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి, దారి తప్పిపోతిరి అంటూ ఉన్నాడు. అయితే గొర్రెల యొక్క స్వభావాన్ని లేక వాటి ప్రవర్తన గురించి ఆలోచన చేసినట్లయితే ప్రాథమికంగా అవి నిస్సహాయమైనటువంటి జీవులు, మూగ జీవులు, చాలా నెమ్మదిగా ఉండేటువంటి జీవులు అయి ఉంటున్నాయి. వాటి దృష్టి అంత స్పష్టమైనటువంటి దృష్టి ఉండదు, వాటి వినికిడి శక్తి చాలా తక్కువగా ఉంటూ ఉంది. వేటగాళ్ల నుంచి తప్పించుకునేటువంటి ఆ ఆలోచన శక్తి కానీ, అటువంటి జ్ఞానము కానీ, అటువంటి బలము కానీ లేనటువంటి జీవులు గొర్రెలు. అవి ఎటువంటి ఆయుధాలని కూడా కలిగినటువంటి ఎటువంటి ఆయుధాలను కూడా లేక ఎటువంటి తెలివితేటలు కూడా వాటికి లేవు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, అవి వాటంతటా అవి వాటిని రక్షించుకోలేవు. రక్షణ కోసము వాటికి పంజాలు కానీ, పదునైనటువంటి గిట్టలు కానీ, లేక శక్తివంతమైనటువంటి దవడలు వంటి ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు కూడా లేనటువంటి జీవులుగా అవి ఉంటూ ఉన్నాయి. సులభంగా అవి చాలా గందరగోళానికి గురవుతాయి, సులభంగా అవి ప్రమాదాలకి గురి అవుతాయి. అయితే గొర్రెల కాపరి లేకుండా, గొర్రెల కాపరి సంరక్షణ లేకుండా ఎక్కువ కాలము అవి మనుగడ కొనసాగించలేవు అనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథంలో మనము అనేక మార్లు చూస్తూ ఉంటున్నాం. గొర్రెల మాదిరిగానే మనము కూడా పోషించబడటానికి, ఆదరించబడటానికి, మనము రక్షించబడటానికి, మనం పోషించబడటానికి దేవుని మీద ఎక్కువగా ఆధారపడవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే మనము పాపాన్ని జయించలేనటువంటి దుస్థితిలో మనం మిగిలిపోతూ ఉంటున్నాం. పాపాన్ని జయించలేనటువంటి బలహీనులముగా, నిస్సహాయులముగా, శక్తిహీనులముగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటాము. కాబట్టి దావీదు ఏ రీతిగా అయితే ఆ దేవుడు నా కాపరి అని చెప్తూ ఉంటున్నాడో ఆ రీతిగానే దేవునితో ఒక సరైనటువంటి సంబంధము, సహవాసము కలిగినటువంటి వారముగా ఉండి, దేవుడు నా కాపరి కాబట్టి నా జీవితంలో ఎటువంటి లేమి కలుగలేదు అని చెప్పి దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ గొర్రెల కాపరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసినట్లయితే, లేక గొర్రెల కాపరికి ఉన్నటువంటి సంబంధాన్ని గనక మనం చూసినట్లయితే,
గొర్రెల జీవితాలలో లేక గొర్రెలకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆ కాపరి తీరుస్తూ ఉంటాడు. ఎలా అంటే గొర్రెలకు కావలసినటువంటి ఆ భోజనాన్ని కాపరే సిద్ధపరచాలి. ఎందుకు అంటే వాటంతటా అవి వెళ్ళి ఆ మేతని మేయలేవు. కాబట్టి గొర్రెల కాపరే తీసుకొచ్చి ఆ గొర్రెలకి మేతని అందించాలి. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించి నీటిని తాగేలా చేయవలసినటువంటి బాధ్యత ఆ కాపరి మీద ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఆ లోయలలో ప్రవహించేటువంటి ఆ ప్రవాహానికి కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత వేగముగా వచ్చేటువంటి నీటిని అవి తాగలేవు. కాబట్టి కాపరి వాటిని శాంతికరమైనటువంటి జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి వాటికి దాహాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత ఆ కాపరి మీద ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అదే రీతిగా గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ ఉంటాడు. అది ఆహారమైనా అయి ఉండొచ్చు, నీరైనా అయి ఉండొచ్చు, లేక విశ్రాంతి అయినా అయి ఉండొచ్చు, భద్రత, నడిపింపు, సంరక్షణ ఏదైనప్పటికీ కూడా ప్రతి అవసరాన్ని ప్రతి వనరుని కూడా ఆ కాపరి గొర్రెలకు అందించవలసిన వాడై ఉంటున్నాడు ప్రియులారా. అదే రీతిగా కాపరి యొక్క స్వరాన్ని విని ఆ కాపరి అడుగుజాడలలో ఆ గొర్రెలు నడుస్తూ ఉంటాయి ప్రియులారా. ఒకవేళ గొర్రె దారి తప్పిపోయినట్లయితే ఆ మందని గొర్రెల దొడ్డిలో ఉంచి ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఈ కాపరి వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ కాపరి ఆ తప్పిపోయినటువంటి గొర్రెని తీసుకుని వచ్చి తిరిగి మందలో చేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నా కాపరి అని చెప్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ గొర్రెలని ఎంతగానో ప్రేమించేటువంటి కాపరిగా ఆ కాపరి ఉంటాడు. తనకి ఉన్నటువంటి నమ్మకమైనటువంటి కాపరి అనే పేరును నిలబెట్టుకోవటం కోసం నమ్మకముగా ఆ గొర్రెలని కాస్తూ ఉంటాడు. కాబట్టి వాటి కోసము శ్రద్ధ వహిస్తూ ఉంటాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి అని చెప్పి దేవునికి ఆ కాపరికి ఆ దావీదుకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అక్కడ హైలైట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆయన ఏ రీతిగా అయితే పాత నిబంధనలో ఆయన కాపరిగా వర్ణించబడ్డాడో అదే సత్యాన్ని క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు ప్రియులారా. యెషయా ఏ రీతిగా అయితే ధృవీకరించాడో, క్రొత్త నిబంధనలో పేతురు మహాశయుడు ఏ రీతిగా అయితే ధృవీకరించాడో, ఆ రీతిగానే గొర్రెలన్నీ కూడా త్రోవ తొలగిపోయినప్పుడు, వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలను వెతుక్కుంటూ యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అయితే ఆయన ఈ లోకానికి రావటంతోనే ఆయన జీవితాన్ని ఇక్కడ ముగించలేదు, కానీ ఆయన ఆ గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయనంతటా ఆయనే ప్రకటించుకుంటున్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడు. అక్కడే 14వ వచనంలో కూడా ఆయన మరలా ప్రకటిస్తూ ఉంటున్నాడు కదా, నేను గొర్రెల మంచి కాపరిని అంటూ ఉన్నాడు. అంటే ఆయనంతటా ఆయనే నేను మంచి కాపరిని అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు మంచి కాపరి అంటే 11వ వచనంలో అక్కడ ఒక షరతు ఉంటుంది ప్రియులారా. అంటున్నాడు కదా, మంచి కాపరి ఆయన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టేటువంటి కాపరిని మంచి కాపరి అంటూ ఉన్నాడు. కాబట్టి దారి తొలగిపోయినటువంటి మన కోసము ఆయన తన ప్రాణాన్ని త్యాగము చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మంచి కాపరిగా ఆయన వర్ణిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. తనను తాను గొర్రెల కాపరి అని వర్ణించుకోవడానికి గ్రీకు పదం అయినటువంటి కాలోస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది ప్రియులారా. కాలోస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే స్వతహాగా ఉన్నటువంటి మంచితనాన్ని, లేక స్వాభావికమైనటువంటి మంచితనాన్ని, లేక స్వాభావికమైనటువంటి నీతిని ప్రతిబింబించేటట్లుగా కాలోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని వాడి ఉంటున్నారు. కాబట్టి మంద విషయములో ఎటువంటి అశ్రద్ధ వహించకుండా పాపము చేత అపరాధముల చేత చచ్చినటువంటి ఆ మందని రక్షించటానికి యేసయ్య ఈ లోకానికి
మంచి కాపరిగా ఆయన వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ఒక మంచి కాపరి ఏ రీతిగా అయితే దావీదు తన జీవితంలో ఆ మందని కాపాడటానికి తన ప్రాణాలకు తెగించి ఆ సింహాన్ని వేటాడి ఉంటున్నాడో, ఆ ఎలుగుబంటిని వేటాడి ఉంటున్నాడో, ఆ రీతిగానే యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క మానవాళి నశించిపోవటం ఇష్టం లేక తన ప్రాణాన్ని ఈ లోకములో ఆ యొక్క శిలువ పైన అర్పించినట్లుగా, తనను తాను ఇష్టపూర్వకంగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణాన్ని బట్టి, వెలలేనటువంటి ఆ రక్తాన్ని బట్టి నీకు నాకు కూడా ఆ రక్షణను దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాపరులు అనేక సార్లు నమ్మశక్యము కానటువంటి ప్రమాదాలకి గురవుతూ ఉంటారు. అయితే ఆ ప్రమాదాలు అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మరి ఆ కాపరులు ఆ యొక్క మందను కాపాడుతూ ఉంటారు. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు మరణించి ఆ రక్షణను సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆయన మన జీవితాలలో మంచి కాపరిగా ఉన్నటువంటి విధానం అంతటిని బట్టి నీవు నేను కూడా ఈ ఉదయకాలములో దేవునిని సన్నిధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని చెప్తూ ఉంటున్నాడు. తనను తాను రక్షించుకోగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన తనను తాను రక్షించుకోవడానికి ఇష్టపడకుండా సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడాన్ని బట్టి మన కొరకు రక్షణను సిద్ధపరిచినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను కూడా నాకు కలవు అంటూ ఉన్నాడు. ఆ వేరే గొర్రెలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఆయన కేవలం యూదుల కొరకు మాత్రమే ఆయన ప్రాణత్యాగము చేయలేదు, కానీ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతి కొరకు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణాన్ని అర్పించి రక్షణను సిద్ధపరిచినటువంటి మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనే సత్యం మనకి బయలుపడుతూ ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ 10వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని చెప్తూ ఉంటున్నాడు. ఒకరికొకరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ఒకరికొకరికి ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని ఈ యొక్క మాటలు సూచిస్తూ ఉంటున్నాయి. అంటే ఒకరికొకరు చాలా అన్యోన్యముగా ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, సహవాసాన్ని, లోతైనటువంటి వ్యక్తిగత సంబంధాన్ని, ఆ లోతైనటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని, నమ్మకత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నట్లుగా మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ ఆ గొర్రెలను నడిపించేటువంటి నాయకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. 10వ అధ్యాయము 7వ వచనములో గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్తూ ఉంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోక రాజ్య పోలేరు, లేక ఆ రాజ్యముని స్వతంత్రించుకోలేరు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే నేనే అనేటువంటి మాటలు యోహాను సువార్తలో 7 మాటలు ఆయన చెప్తూ ఉంటున్నాడు. జీవాహారమును నేనే అంటూ ఉంటాడు, మార్గమును సత్యమును నేనే అంటూ ఉంటాడు. ఆ రీతిగా ఆయన గురించి ఆయనే 7 మాటలు నేను అనేటువంటి మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి. అయితే ఆ మాటలలో నేను ద్వారమును అని చెప్తూ ఉంటున్నాడు. అంటే నీవు నేను కూడా పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే ఆ మంచి కాపరి సిద్ధపరచినటువంటి ఆ ద్వారము గుండా మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత ఆయన మన జీవితాలలో గొప్ప కాపరిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మన జీవితాలలో గొప్ప కాపరి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ప్రభు అయిన యేసు పునరుద్ధరణ
పునరుద్ధారుడైనటువంటి గొప్ప కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన సాతాను పైన, మరణము పైన, పాపము పైన విజయాన్ని సాధించి చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి సత్యం మనకి జ్ఞాపకము చేయబడుతుంటుంది ప్రియులారా. తన చిత్తాన్ని చేయడానికి, లేక దేవుని యొక్క దృష్టిలో ఏది శ్రేష్టమైనదో, ఏది ఆయనకు ఇష్టమైనదో అది చేయడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించేటువంటి గొప్ప కాపరిగా ఆయన మన జీవితాలలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలడానికి మనకు శక్తిని అనుగ్రహించేటువంటి గొప్ప కాపరిగా ఆయన మన జీవితాలలో పాత్రను పోషిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన మన జీవితంలో గొప్ప కాపరిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ ఆయన వర్తమానములో, భవిష్యత్తులో ఉన్నటువంటి మంచి కాపరి యొక్క పాత్ర ఈ పాటికే మరి ఆయన ఫినిష్ చేశాడు. అంటే ఆయన ఎప్పటికే తన ప్రాణాన్ని పెట్టినటువంటి మంచి కాపరిగా ఉంటూనే గొప్ప కాపరిగా ఉండి మన జీవితాలలో మనకి అవసరమైనటువంటి ప్రతి వనరుని, ప్రతి అవసరాన్ని, మరి ముఖ్యముగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడేటువంటి ఆ అనుభవంలోనికి మనల్ని మార్చేటువంటి గొప్ప కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ తర్వాత ప్రధాన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడుతుంటుంది. మన జీవితాలలో నిరీక్షణను కలిగించేటువంటి మాట, మన జీవితాలలో ఆదరణను కలిగించేటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అంటున్నాడు ప్రియులారా. ఎలా మహిమ కిరీటం పొందుతారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కాపరులందరికీ కూడా ఆయన ప్రధాన కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి ఈ లోకములో తిరిగి ప్రత్యక్షమైనప్పుడు కాపరులందరికీ కూడా వాడబారని మహిమా కిరీటాన్ని దయచేస్తాడని చెప్తూ ఉంటున్నాడు. అంటే మహిమా కిరీటం అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు, ప్రధాన కాపరిగా ఆయన తిరిగి వచ్చినప్పుడు బహుమానాలని, ప్రతిఫలాలని అందించేటువంటి ప్రధాన కాపరిగా ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి అంటూ ఉన్నాడు. ఏ రీతిగా అయితే ఈ లోకంలో మనం ప్రయాసపడతామో, మన పడినటువంటి ప్రయాస అంతటికి కూడా బహుమానాన్ని అనుగ్రహించేటువంటి ప్రధాన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. వాడబారనటువంటి మహిమా కిరీటాన్ని అనుగ్రహించేటువంటి ప్రధాన కాపరి పాత్రను ఆయన మన జీవితాలలో పోషిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ చివరిగా ఆలోచన చేసినట్లయితే మన ఆత్మలకు కాపరి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. అపవాది చెర నుంచి, అపవాది యొక్క కోరల నుంచి మన ఆత్మలను కాపాడేటువంటి ఆత్మల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ మంటి దేహాన్ని విడిచిన తరువాత, ఈ మర్చిమైపోయేటువంటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, క్షయమైపోయేటువంటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్షయ శరీరాన్ని ధరింపచేసి, అమర్చమైనటువంటి శరీరాన్ని ధరింపచేసి మన ఆత్మల కాపరిగా ఆయన ఉంటున్నాడు. ఎలా అయితే ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఎటువంటి శరీరము కలిగి ఆయన ఆసీనుడై ఉంటున్నాడో, ఆ రీతిగానే మనకు కూడా మహిమ శరీరాలను ధరింపచేసేటువంటి ఆత్మల కాపరిగా ఆయన మన జీవితాలలో ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటున్నాడు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో రాయబడినట్లుగానే మన్నైనది అంటే ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం మంటిలో కలిసిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసినటువంటి ఆ కాపరి దగ్గరకు వెళుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ప్రభు అయిన యేసు తాను ప్రాణాన్ని అర్పించినటువంటి మంచి కాపరిగా మన జీవితాలలో ఉంటూ ఉన్నాడు. మృతులలో నుండి లేచినటువంటి గొప్ప కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. తిరిగి రానైనటువంటి ప్రధాన కాపరిగా ఆయన మన జీవితాలలో ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మంచి గొర్రెల కోసం
మంచి కాపరిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఉంటున్నాడు. గొర్రెల కోసం జీవిస్తూ ఉన్నటువంటి గొప్ప కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. గొర్రెలకు ప్రతిఫలాన్ని తీసుకుని రానయ్యినటువంటి, బహుమానాలను తీసుకుని రానయ్యినటువంటి ప్రధాన కాపరిగా ఆయన రానయ్యి ఉంటున్నాడు. ప్రియులారా, పాప శిక్ష నుంచి మనలను కాపాడినటువంటి మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి మనలను కాపాడినటువంటి మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. పవర్ ఆఫ్ సిన్ అంటే పాపపు యొక్క శక్తి నుంచి మనలను కాపాడినటువంటి గొప్ప కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి అంటే పాపము యొక్క ఆ శక్తి నుంచి, ఆ పాపము నుంచి సంపూర్ణముగా మనలను రక్షించినటువంటి ప్రధాన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సిలువ శక్తి చేత మనము రక్షించబడ్డాము. ఆ దుడ్డు కర్ర చేత మనము ఆదరించబడుతూ ఉంటున్నాము, నడిపించబడుతూ ఉంటున్నాము. ఆయన ఇవ్వబోయేటువంటి ఆ వాడబారని మహిమా కిరీటము కొరకు, ఆ ప్రతిఫలము కొరకు, ఆయన అనుగ్రహించేటువంటి జీతము కొరకు ఈ లోకములో మన జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అందుకే దావీదు మహాశయుడు జ్ఞాపకం చేస్తూ, యెహోవా నా కాపరి అని చెప్పి వ్యక్తిగతంగా దేవునికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆ యొక్క అధ్యాయములో మొదటి వచనంలోనే ఆ అధ్యాయం అంతా కూడా రాసుకుంటూ ఉన్నాడు. అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, లోతైనటువంటి సహవాసాన్ని ఆయన చేస్తూ ఉన్నట్లుగా రాస్తూ, ఆయన గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా మన జీవితాలలో ఆయన పోషించినటువంటి ప్రతి పాత్రని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నా కాపరి అని చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ అటువంటి అనుభవం నీకు నాకు కూడా ఉన్నట్లయితే, అటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధముతో, సహవాసముతో నీవు నేను కూడా దేవునిని ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.